మనిషి కోపం గురించి ఒక గొప్ప ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఎదుటి వాళ్ళ తప్పుకు మనల్ని మనం శిక్షించుకోవడమే కోపం అని. ఇది ఈజీగా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 35 ఏళ్ల క్రితం నా మొదటి పుట్టినరోజుకి మా అమ్మ చిన్న ఫంక్షన్ చేసింది. ఆ ఫంక్షన్కి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని, మా అమ్మ అన్నదమ్ముల్ని పిలిచి ఉన్నంతలో భోజనాలు పెట్టించి నా మొదటి బర్త్డేని బాగా చేసింది. ఫంక్షన్ అయిపోయాక తిరిగి వెళ్తూ మా అమ్మకు తోడబుట్టిన అన్నయ్య ఒక మాట అన్నాడు, ఎందుకు ఇంత ఖర్చు చేసి బర్త్డే చేయడం, డబ్బులు వృధా కదా అని. అంతే. ఆ ఒక్క మాట. ఇప్పటికి 35 ఏళ్ళు గడిచింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, వాళ్లను మా ఇంటికి రానివ్వలేదు. ఒక్క మాట మనిషి ఆత్మాభిమానం లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎంత బాధ పెడుతుందో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇక్కడ ఇద్దరిదీ తప్పు లేదు, కానీ ఇద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. 25 ఏళ్ళు సంతోషంగా ఉన్న అన్న చెల్లెళ్లను ఒక్క మాట విడదీసింది. తను లేకపోతే నేనేం బ్రతకలేనా, నాకు ఎవరి ప్రేమ అవసరం లేదు, ఇలాంటి వాళ్లతో ఉండడం కన్నా ఒంటరిగా ఉండడమే మేలు. ఈ మాటల్లో ఆవేదన, బాధ నిజమే, కానీ ఆ కఠినమైన నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. ఆ ఫంక్షన్లో ఖర్చు చేసిన డబ్బు కాకుండా కొడుకు మీద ప్రేమను చూసి ఉంటే అన్నయ్య ఆ మాట అనేవాడు కాదు. నా మంచి కోసమే డబ్బులు ఆదా చేసుకోమని అన్నాడని చెల్లెలు అనుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ప్రపంచంలో తప్పు చేయని మనిషి ఉంటాడో లేదో తెలియదు, కానీ పొరపాటు చేయని మనిషి అంటూ ఉండడు. తెలిసి చేసేది తప్పు, అనుకోకుండా జరిగేది పొరపాటు. తప్పును క్షమించలేకపోతే కనీసం పొరపాటునైనా క్షమించండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటూ పోతే నీతో ఒక్కరు కూడా ఉండరు, ఒంటరిగా ఉండాల్సిందే. బియ్యంలో రాళ్ళేరేటప్పుడు పొరపాటున బియ్యాన్ని కూడా పారేస్తాం. బియ్యం రాళ్లతో కలిసి మలినమైపోయిందని బియ్యాన్ని కూడా పారేస్తామా? కడుక్కొని వండుకుంటాం కదా. 1000 సంతోషాలు పంచుకోవాల్సిన వ్యక్తి ఒక తప్పు చేశాడని దూరం చేసుకోవడం కరెక్టేనా? మనం ఇష్టపడే అబ్బాయి లేదా అమ్మాయిని దూరం పెడితే వాళ్ళు పడే వేదన ఎంత కష్టంగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు తప్పు చేశారో లేక పొరపాటు చేశారో ఒక అవకాశం ఇచ్చి చూడండి. అప్పుడు కలిగే ఆనందం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. మళ్ళీ తప్పు చేశారా? మళ్ళీ క్షమించండి, తప్పే ఉంది. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని దూరం పెట్టండి, మంచిదే, కానీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ద్వేషించడం ఎందుకు? అమ్మ తిట్టిందని కూతురు, నాన్న కొనివ్వలేదని కొడుకు, భర్త తిట్టాడని భార్య, భార్య వినలేదని భర్త. కోపం, అలక, ఆప్యాయత లాంటి ఫీలింగ్స్ మనం ఇష్టపడే వాళ్ళ మీదే వస్తాయి. ఇంట్లో వాళ్ళ మీద కోపాలు ఒక రకమైతే ప్రేమించుకునే వాళ్ళ బాధ ఇంకో రకం. టీవీ సీరియల్ లాగా సాగుతూనే ఉంటుంది. గొడవలు పడతారు, కలుస్తారు, మళ్ళీ గొడవ పడతారు, బ్రేకప్ అంటారు, విడిపోతారు. మాటల వరకు, మీటింగ్ల వరకే. వాళ్ళిద్దరు మనసులు మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటాయి. వాళ్ళకు వేరే పెళ్ళిళ్ళైనా, వాళ్ళు ముసలోళ్ళైనా. కొన్ని ఫీలింగ్స్ కొందరితోనే పంచుకోగలం, అందరితో పంచుకోలేం. అందుకే అబ్బాయి అయినా అమ్మాయి అయినా రాయిలా ఉండక మిత్రమా, కొంచెమైనా మెత్తబడు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు దూరంగా ఉండు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకు కాదు. నాకు అనిపించింది చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.